అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం చెందిన ఓటర్ మహాశయులకు తెలియజేసేది ఒక్కటే. 5 సంవత్సరాలకు ఒకసారి సార్వత్రిక ఎన్నికలు జరగడం సహజం. కానీ ఓటును డబ్బుతో కొనడం చట్టవిరోధక చర్య. డబ్బు తీసుకుని ఓటు వేయడం కూడా చట్టవిరోధమే. స్వతంత్రంగా రాజ్యాంగం నాయకుడిని ఎన్నుకోవడానికి మనకిచ్చిన హక్కే ఓటు హక్కు. కనుక ఓటును అమ్ముకున్నవాడు తన అభివృద్ధిని అమ్ముకున్నట్టే. ఓటును డబ్బులు తీసుకుని వేసేవాడు న్యాయాన్ని కూడా అమ్ముకున్నట్టే అని ఓటర్ మహాశయులు తెలుసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ వైస్ ప్రెసిడెంట్ విలియమ్స్ అన్నారు. ఓటు నమ్ముకున్నవాడు తన భవిష్యత్తును కూడా అమ్ముకున్నట్టే. సారా ప్యాకెట్కి ఆశపడి, చికెన్ బిర్యానీకి ఆశపడి ఓటు వేసేది కాదు. స్వచ్ఛందంగా ఒక నాయకుడిని ఎన్నుకోమని రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు ఓటు. కనుక ఓటర్ మహాశయులు ఇది గమనించాలి. ఓటు కొనేవాడు నాయకుడు కాదు. ఓటు కొనకుండా స్వచ్ఛందంగా అడిగేవాడే నాయకుడు. ఇది గుర్తించండి అని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. హక్కు అనేది మన భారత రాజ్యాంగము మనకు కల్పించిన హక్కు. ఈ హక్కు చాలా విలువైనది. ఈరోజు ప్రపంచంలో ఎంత ప్రయోజనకరమైనది అంటే ప్రపంచంలోనే హక్కు అనేది ఇది చాలా అమూల్యమైనటువంటి హక్కు. ఈ హక్కును గురించి అనేక మందికి అవగాహన పరచాలని, తెలియజేయాలని, ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు కాబట్టి హక్కును మీరు దుర్వినియోగం చేసుకోకూడదని ఈ విషయాన్ని జనాలకు తెలియచేసి మరి ఈ విషయాన్ని అవగాహన పరచాలని నేను ఈ విషయాన్ని ముందుకు తీసుకుని వచ్చాను. ఎందుకంటే ఇంతకాలము మరి అనేక రకాలైనటువంటి ఈ హక్కును, ఈ అమూల్యమైనటువంటి హక్కును దుర్వినియోగం చేయటం వల్ల ఇంతకాలము ప్రజలు ఎలాంటి జీవన స్టైల్లో వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ప్రమాదాలు ఇవన్నీ కూడా మేము చూసాము. ఇది కేవలము ఓటు హక్కును అమ్ముకోవటం వలన వచ్చిన ప్రమాదము. కనుక ఇలాంటి ప్రమాదంలో నుంచి మేలుకోవాలని ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును అమ్ముకోకుండా రాజ్యాంగబద్ధంగా తమకున్నటువంటి హక్కును వినియోగించుకొని సరైనటువంటి వ్యక్తిని, ఎవరైతే ఓటు హక్కును కొనుక్కోకుండా దాన్ని నిజంగా ఖచ్చితంగా సేవ చేయాలని ఎవరైతే ముందుకు వచ్చారో ఆ వ్యక్తికే తమ ఓటు హక్కును ఇచ్చి అతనికి తమ యొక్క నాయకుడిగా ఎన్నుకోవాలనే ఒక ఆలోచనతో ఈ విషయాన్ని అవేర్నెస్ చేయడానికి నేను ముందుకు వచ్చాను. అని ఓటర్ మహాశయులకు మరి కువిహాంతగా నేను రిక్వెస్ట్ చేసేది, అమూల్యమైనది అనగా అతి విలువైనది ప్రియమైన ఓటు హక్కు అమూల్యమైనటువంటి హక్కు, అదృష్టమైనటువంటి హక్కు, ఘనమైన వంటి హక్కు. అది దివ్యమైన వంటి హక్కునకు ఎవరు కూడా వెల చెల్లించలేరు. మీ యొక్క ఓటు హక్కును ఎవరు వెలకట్టగలరు? అలాంటి వెలకట్టలేని మీ ఓటు హక్కును వినియోగించుటకు బహు జాగ్రత్త పడండి. కండబలము, గుండె బలము, డబ్బు బలము ఉన్న వారిని చూచి భ్రమపడకండి. తమకున్న బలముతో గెలిచిన తర్వాత తమ బలమును మీపై ప్రయోగించినప్పుడు మీరు తట్టుకోగలరా? ఆలోచించండి. డబ్బున ఆశావాహులు కోట్లు వెదజల్లుతున్నారు. బలవంతులైన వంటి ఆశావాహులు బల ప్రదర్శన చేస్తున్నారు. బాధింపబడు మీరు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుస్తారు. మిమ్మల్ని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువారు ఎవరునూ మీకు ఉండరు. మీరు హింసను, బాధను మాత్రమే నిత్యము పొందుదురు. బలవంతులు సింహం వలె చాటైన వాటి స్థలంలో ఉండి బాధపడు ఓటర్లను పట్టుకొనుటకు పొంచి ఉన్నారు. ఆర్థిక బాధలో ఉండి బాధపడు ఓటర్లను తమ వలలోకి లాగి పట్టుకుంటారు. నిరాదురులైన వంటి ఓటర్లను నలిగి వాళ్ళంతా కూడా వంగిపోతున్నారు. బలత్కారం వలన నిరాధారులై కూలుతారు. ఈ లోకమందు బీదలను బాధించియో ధర్మమును, అన్యాయమును, బలత్కారం చేత మీరు చూస్తూనే ఉన్నారు. అధికారం పొందిన వారి మీద మరి ఎక్కువ అధికారం పొందిన ఓటర్లు, మరి ఎక్కువైన వంటి అధికారం పొందిన వారు, వారికి పైగా ఓటర్లైన మీరు ఉన్నారు. మీ అమూల్యమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకోవలసిన పద్ధతులు వినియోగించుకోకపోవటం వలన బాధ తెచ్చుకునటం జరుగుతుంది. కాబట్టి మీకు న్యాయం కావాలని ఎదురు చూస్తున్నారు, కానీ బలత్కారము ఎదురవుతుంది. నీతి కావాలని చూస్తున్నారు, కానీ రోదనము మీరు వింటున్నారు. మహాశైలరా, కండబలము, డబ్బు బలము ఉన్న వారిని గురించి జాగ్రత్త పడండి. దారిద్ర్య రేఖ దిగువన మనుగడ సాగిస్తున్న వారే గుండె బలము, కండబలము, డబ్బు బలము లేని వారే ధనవంతుడు. అనగా కండబలము, గుండె బలము, డబ్బు బలము ఉన్నవారు దురుసుగా ప్రవర్తిస్తారు, దురుసుగా ప్రత్యుత్తరం ఇస్తారు. అలాంటి వారి ముందు సామాన్యమైన వ్యక్తి నిలబడగలరా? బాగా ఆలోచించండి. మీ మధ్య మొట్టమొదటిగా ఏ ఆదివాసికి కండబలము, గుండె బలము, డబ్బు బలం ఉందా? అలాంటి వారు ఏమి చేస్తారు? ఏమి ఇవ్వలేని వారే మీ అమూల్యమైనటువంటి ఓటు హక్కు విలువను తెలిసి విలువను గుర్తించిన వారై ఉన్నారని గ్రహించండి.
ఓటర్లను కొనేవారిని గురించి బహు జాగ్రత్త ఉండి మేలుకోండి. ఒక పూట కోసం మీ అమూల్యమైన ఓటు హక్కును అమ్ముకొని శాశ్వత కాలము బాధ తెచ్చుకోవద్దు. అమూల్యమైన పవిత్రమైన ఓటు ముద్రకు కలంకం చేసుకోకండి. పవిత్రమైన ఓటు హక్కును కాపాడుకోండి. ఒక పూటకు మీ ఒక అమూల్యమైన హక్కును అమ్ముకొని మీ మనుగడకు శాశ్వతమైన భద్రతను కోల్పోవద్దు. ఈరోజు క్రైస్తవులందరికీ తెలుసు, యేసు ఒక పూటకు కావలసిన చిక్కుడుకాయల కూరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నారు. ఆ యేసు ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కును అమ్మిన తర్వాత ఆశీర్వాదము అభివృద్ధి పొంద కోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెదికను గాని మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడెను. అమ్మిన తర్వాత అభివృద్ధి పొందే హక్కు లేదు, అడిగే హక్కు లేదు. యాకోబు కొన్నాడు, ఏసావు ఏమీ మిగలలేదు, యోసేపుకి ఏమీ మిగలలేదు, ఉండలేదు. మీ ఓటు హక్కును మధ్యమునకు ఇచ్చి కొనుక్కున్నారనుకోండి, మీరు అమ్మేశారనుకో, కొన్న వారిని అభివృద్ధి చేయమని అడిగే హక్కు మీరు కోల్పోయారు. మంచి చేయమని అని అడిగే హక్కును మీరు అమ్మిన వారికి లేదు. మీరు అమ్మి వేస్తిరి కనుక కొన్న వారిని సంబంధం లేదు. మీ మధ్యకు రావాల్సిన అవసరం లేదు. 5 సంవత్సరాలు పూర్తి చేసే వరకు మీకోసం ఆలోచించవలసిన అవసరం లేదు. అవసరం వచ్చినప్పుడు కొనుక్కున్నటకు మీ మధ్య వస్తాడు, కొంటాడు. మరలా అవసరం వచ్చినప్పుడు మీరు మీ ఓటు హక్కును కొన్నారు కనుక మీకోసం ఆలోచించవలసిన అవసరం లేదు, అభివృద్ధి చేయవలసిన అవసరం లేదు, మీకు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. అంతకంటే నీచమైన పరిస్థితిని ఓటు అమ్మిన వారు అనుభవిస్తున్నారు. కాబట్టి మీ హక్కుల్ని మీరు కోల్పోకండి, మీ హక్కును అమ్ముకోకండి. అమ్ముకుంటే మీరు శాశ్వత కాలము మీ పిల్లలు మీరు అంతా కూడా బాధను అనుభవిస్తారు. కాబట్టి డబ్బులకు ప్రలోభ పడకుండా మీ అమూల్యమైన హక్కును మీరు అమ్ముకోకూడదని కువిహాంతగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.